అందరికీ నమస్కారం. సాహిత్య టీవీకి స్వాగతం. మనం ఇవాళ శ్రీశైలంలో ఉన్నటువంటి మహాభక్తురాలు మల్లమ్మ దేవస్థానానికి వచ్చాము. ఇక్కడ మల్లమ్మ కన్నీరు ఉంది. మరి మల్లమ్మ ఎందుకు కన్నీరు కార్చింది? అలాగే ఇక్కడ ఒక రోకలి ఉంది. ఆ రోకలి గనక నిలబడితే మన మనసులో ఒక కోరిక అనుకొని తప్పకుండా మన కోరిక నెరవేరుతుందట. కానీ ఆ రోకలిని నిలబెట్టాలట. మరి ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నాతో పాటు వచ్చేయండి. మీరు చూస్తున్నది శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లమ్మ కన్నీరు దేవస్థానాన్ని. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఊయలలో మల్లమ్మ అమ్మవారి యొక్క విగ్రహం ఉంది. ఎవరైతే మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకొని ఆ ఊయల ఊపుతారో అమ్మవారు ఖచ్చితంగా వాళ్ళ కోరిక నెరవేరుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ ప్రాంతంలోనే దీన్నే గిరిజాశంకర మఠం అంటారు. ఈ ప్రాంతంలోనే ఎంతో కాలం హేమారెడ్డి మల్లమ్మ అమ్మవారు నివసించారు. హేమారెడ్డి మల్లమ్మ గొప్ప శివభక్తురాలు. 14వ శతాబ్దానికి సంబంధించిన ఒక మహిళా సాధువు, అవధూత అని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలోనే ఇదంతా మల్లమ్మ నడయాడిన ప్రాంతం. మనం ఇప్పుడు అసలైన ప్రదేశానికి వచ్చామండి. ఇది మల్లమ్మ రోకలి మహత్యం చాలా గొప్పగా భక్తులు విశ్వసిస్తారు. దానికి సంబంధించి మీకు చెబుతాను. అది మల్లమ్మ వాడినటువంటి రోకలి, అలాగే మల్లమ్మ వాడిన ఇసురాయి. ఇదంతా మల్లమ్మ తపస్సు చేయడము, శివయ్యకు పూజ చేయడము, వంట చేసుకొని తినడం, ఇదంతా మల్లమ్మకు సంబంధించిన ప్రాంతము. గిరిజాశంకర మఠం అని అంటారు. మల్లమ్మది చిన్న విగ్రహం కూడా ఉంటుంది అక్కడ. ఇందాక మీరు చూస్తున్నటువంటి ఆ రోకలి ఎంతో మహత్యం కలది. ఎవరైనా గట్టి సంకల్పంతో మనసులో ఒక కోరిక కోరుకొని ఆ రోకలి గనక ఆ రోలులో నిలబడినట్లయితే వాళ్ళ కోరిక అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు అని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అదిగో చూస్తున్నారు కదండి, మల్లమ్మ, హేమారెడ్డి మల్లమ్మ విగ్రహం. ముందు శివలింగం ఉంది, వెనక హేమారెడ్డి మల్లమ్మ విగ్రహం ఉంది. గమనిస్తున్నారు కదా. ఇదంతా గిరిజాశంకర మఠం అంటారు. ఇక్కడే ఆవు పేడతో అమ్మవారి విభూతి చేసేవాళ్ళు. అదిగో ఇప్పుడు మనము ఆ యొక్క రోకలి మహత్యాన్ని గమనిద్దాము. ఎవరైతే మనసులో గట్టిగా ఒక కోరిక అనుకొని అక్కడ రోకలిని అక్కడ దక్షిణ ఒక 10, 20, 50, 100 అక్కడ దక్షిణ పెట్టి ఆ రోకలి గనక మనం మనసులో కోరిక తలుచుకొని గనక పెడితే ఆ రోకలి అలాగే నిలబడితే మన కోరిక నెరవేరుతుందని, లేదంటే లేదు అని చెప్పేసి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ మల్లమ్మ కన్నీరు దేవస్థానానికి వచ్చిన వాళ్ళు, మరీ ముఖ్యంగా మహిళా భక్తురాళ్ళు, ఈ రోకలికి సంబంధించి ప్రయత్నం చేస్తారు. అదిగో మా ఆవిడ సాహిత్య కూడా రోకలి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తోంది. మనసులో ఒక కోరిక అనుకొని ఆ తర్వాత ఆ రోలులో అలా నిలబడగలగాలి. నిలబడినప్పుడే అమ్మవారి అనుగ్రహం లభించిందని, అమ్మవారు ఆశీస్సులు అందించారని, మన మనసులో ఏదైతే కోరుకున్నామో ఆ కోరిక నెరవేరుతుందని అంటూ ఉంటారు చాలామంది. అసలు ఈ ప్రాంతానికి మల్లమ్మ కన్నీరు దేవస్థానానికి రాగానే చాలామంది అమ్మవారు ఆ కాలంలో 14వ శతాబ్దంలో హేమారెడ్డి మల్లమ్మ అమ్మవారు వాడినటువంటిది ఇది. అదిగో మా ఆవిడ ప్రయత్నం చేస్తోంది. గట్టి సంకల్పం ఉండాలండి మనసులో. అమ్మవారు ఆ కోరిక నెరవేర్చేలాగా ఉంటే తప్పకుండా ఆ రోకలి అలాగే రోలులో నిలబడుతుంది అని అంటారు. మా ఆవిడ ప్రయత్నం చేస్తోంది. మరి తన మనసులో ఒక కోరిక అనుకొని ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి వాళ్ళు అలాగే చేస్తారు. మరొక చోట 1 రూపాయి కాయిన్ నిలబెట్టే ప్రాంతం కూడా ఉంది.
ఇదైతే చాలా విశేషాలకి విశేషం అన్నమాట. ఈ రోకలికి సంబంధించి రోకలి మహాత్మ్యం అని ఈ మల్లమ్మ కన్నీరులో ప్రధానంగా చెప్పుకుంటారు. చాలామంది వచ్చిన వాళ్ళందరూ ప్రయత్నం చేస్తారు. అక్కడ పక్కన దేవాలయంలో మల్లమ్మ కన్నీరు అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ ప్రాంతమంతా వస్తారు. ఈ ప్రాంతంలో అంతా మల్లమ్మ ఆ కాలంలో నడయాడిన ప్రదేశము. ఈ రోల్లో తను వస్తువులు అదిగో చూస్తున్నారు కదా, మా ఆవిడ నిలబెట్టింది రోకలిని. ఆ రోలులో రోకలి నిలబడింది అంటే తను ఏదైతే మనసులో అనుకున్నదో ఆ కోరిక అమ్మవారు ఆశీర్వదించారు, నెరవేరుస్తుంది అని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు. ఏదైనా ఒక విశ్వాసం అనే కదండి మనిషిని ఒక నమ్మకమే ముందుకు నడిపిస్తుంది. తర్వాత నేను కూడా ప్రయత్నం చేయాలి అని అనుకున్నాను. మా ఆవిడ మీరు కూడా ప్రయత్నం చేయండి అని అన్నారు. తర్వాత నేను ప్రయత్నం చేస్తాను. అదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, 1 రూపీ కాయిన్ నిలబెడుతున్నారు కొంతమంది భక్తులు. మేము ఉదయాన్నే వెళ్ళడం వల్ల ఇంకా భక్తులు అప్పుడప్పుడే వస్తున్నారు కాబట్టి మాకు అవకాశం దొరికింది. లేకపోతే కాస్త సమయం అయిన తర్వాత ఇక్కడికి వస్తే ఆ రోకలి నిలబెట్టడానికి అక్కడ మనం నిలబెట్టాలంటే చాలాసేపు వెయిట్ చేయాలి. దీని చుట్టూ పదుల సంఖ్యలో జనాలు ఉంటారు. ఇప్పుడు మా అమ్మాయి ప్రయత్నం చేస్తోంది, మా ఆవిడ అయిపోయింది. ఇప్పుడు అక్కడ బొట్టు పెట్టుకొని ఆ తర్వాత దక్షిణ 10, 20, 50, 100 మనకు తోచినంత అక్కడ పెట్టి అదిగో ఆ తర్వాత నేను కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను. మీరు గమనిస్తున్నారు కదా, నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను, గమనించండి. ఆ మనసులో ఒక కోరిక అనుకుంటున్నాను. ఆ కోరిక ఏంటన్నది బయటికి ఎవరికి చెప్పకూడదు. 2 చేతులు వాడుతున్నాను, ఒక చెయ్యే వాడాలి అని మా ఆవిడ చెప్పారు పక్క నుంచి. అందుకని ఒక చెయ్యి తీసేసి అంటే ఒకే చేత్తో మనం ఆ రోలులో రోకల్ని నిలబెట్టగలగాలండి. ఇలా చేస్తే అమ్మవారు ఆశీస్సులు లభిస్తాయని, అనుగ్రహం లభిస్తుందని, మన కోరిక నెరవేరుతుందని అంటారు. మరి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. మరి నా కోరిక ఎంతవరకు నెరవేరుతుందో మీరే గమనించండి, కాసేపట్లో తెలుస్తుంది. ప్రయత్నం చేస్తున్నాను. మా ఆవిడకు నిలబడింది రోకలి, మా అమ్మాయి కూడా అలాగే నిలబెట్టింది. అదిగో నాకు కూడా అనుకున్నది నెరవేరేలాగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అదిగో మళ్ళీ కాస్త కనెక్ట్ ఇట్లయినా కూడా మళ్ళీ ప్రయత్నం చేశాను. 2వ ప్రయత్నంలో మళ్ళీ నిలబడిందండి. అంటే నేను కోరుకున్న కోరిక అమ్మవారు కాస్త అటు ఇటు అయినా నెరవేరుస్తారన్న నమ్మకం కలిగింది. అది ఇక్కడ వేరే వాళ్ళు ఇంకా కొంతమంది భక్తులు వచ్చారు. చెప్పాను కదా, ఇంకా కాసేపట్లో ఉంటే ఇంకా చాలామంది 10 మంది, 20 మంది, 30 మంది దాని చుట్టూ మూగుతారండి. అవకాశం రాదు, చాలాసేపు వెయిట్ చేయాలన్నమాట. అంటే దాని మహత్యం, ఆ రోకలి మహత్యము హేమారెడ్డి మల్లమ్మ వారికి సంబంధించిన ఆ మహత్యం అంత గొప్పది. అందుకనే అశేషంగా భక్తులు విశేషంగా తరలి వస్తూ ఉంటారు వివిధ ప్రాంతాల నుంచి. మరీ ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం నుంచి వస్తారు. ఎందుకంటే భ్రమరాంబ వాళ్ళ కూతురని, శివయ్య వాళ్ళ అల్లుడు, అంటే మల్లికార్జున స్వామి తమ అల్లుడు అని చెప్పేసి వాళ్ళు భావిస్తారు. అదిగో మా ఆవిడ సాహిత్య హేమారెడ్డి మల్లమ్మ అమ్మవారి విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది దండం పెట్టుకొని. ఎందుకంటే గొప్ప శివభక్తురాలు. నేను ముందు వీడియోలో చాలా ఆ టెంపుల్ గురించి అదంతా చెప్పాను. ఫస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే చూడండి, సాహిత్య టీవీలో ఉంటుంది. పైగా నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఈమె యోగి వేమనకు స్వయాన వదిన అవుతుందని, కొండవీటి రెడ్డిరాజుల వంశస్థురాలని, పార్వతికి సాక్షాత్తు పార్వతి స్వరూపమని అంటారు. అలాంటి మహిమగల ప్రాంతము. ఈ ప్రాంతమంతా ఆ కాలంలో 14వ శతాబ్దంలో అదిగో చూస్తున్నారు కదా, మల్లమ్మ ఇసురాయి. ఆ రోజుల్లో ఈ మిల్లెట్స్ అంటారు కదా, ఇప్పుడు ఆ చిరుధాన్యాలు ఇసిరి దాంతోపాటు రాగులు, సజ్జలు మీ అందరికీ తెలిసిందే కదా, పల్లెళ్ళు ఉండేవి, అదన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి ఆ డోర్ ఉంది కదండి, అటువైపు వెళ్తే మల్లమ్మ గోవులు కాచిన ప్రదేశం ఉంది అని చెప్పారు అక్కడ వాళ్ళు. సో అది కూడా చూద్దామని వెళుతున్నాము. ఇక్కడ కొంచెం వాతావరణము భిన్నంగా ఉంటుంది. ఇంతవరకు మీరు చూసిన వాతావరణం వేరు, ఇక నుంచి మీరు చూడబోయే వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే శ్రీ విశ్వామిత్ర స్వామి మఠం ఉంటుంది. ఆ మఠము చూపిస్తాను. విశ్వామిత్ర స్వామి మఠము అంటే ఆ కాలంలో ఇవన్నీ మఠాలే కదండి. శ్రీశైలంలో ప్రధానంగా 5 మఠాలు ఉంటాయి. అలాగే ప్రతి మఠాన్ని చాలామంది సందర్శిస్తూ ఉంటారు. ఎంతోమంది సాధువులు, సత్సంగులు అందరూ అక్కడ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇక్కడ శ్రీ విశ్వామిత్ర స్వామి మఠం ఉంది. శ్రీ విశ్వామిత్ర స్వామి మఠం అని ఉంది. కాస్త శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది. అంటే చాలా పురాతనమైనది కదండి. ఈ ప్రాంతం అంతా హేమారెడ్డి మల్లమ్మ వారు 14వ శతాబ్దానికి సంబంధించిన ఆవిడ. అదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ రాశారు, హిందీ, కన్నడ, తెలుగులో రాశారు శ్రీ విశ్వామిత్ర స్వామి మఠము అని చెప్పి.
ఇక్కడ ఈ మఠంలో ఏముందంటే, ఈ మఠంలో కూడా ఒక శివుడు, అమ్మవారి ఫోటో ఉంది, శివుడు ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి, నందీశ్వరుల వారు ఉన్నారు. చక్కగా వెళ్ళి, అంటే ఎవరూ లేరండి, చాలా ఉదయాన్నే వచ్చాము కాబట్టి బహుశా మేమే మొదటిసారి ఇక్కడికి వచ్చామేమో. అయితే ఈ పక్కన ఈ వెనక ప్రాంతం అనేది చాలా విభిన్నంగా ఉంటుంది. అసలు అది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నేను వీడియోలో మీకు చూపిస్తాను. అదిగో చూస్తున్నారు కదా, నందీశ్వరుల వారు ఉన్నారు, ఎదురుగా శివలింగం ఉంటుంది, గమనించండి. పురాతనమైనదండి నిజంగా. ఈ ప్రాంతం అనేది ఎంత పురాతనమైనదంటే అంత పురాతనమైనది. దీనికి మళ్ళీ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఏమీ చెయ్యలేదు, అలాగే వదిలేశారు. అది గ్రిల్ గేట్ ఉంది, లాక్ చేస్తుంది. అదో లోపల విఘ్న వినాయకుడు ఉన్నాడు ఒకవైపు, అమ్మవారి ఇది కూడా ఉంది, అక్కడ శివలింగం ఉంది చూడండి. అదిగో వెనక అమ్మవారి యొక్క చిత్రపటం, హేమారెడ్డి మల్లమ్మ అమ్మవారి చిత్రపటం ఉంది, గమనిస్తున్నారు కదా. దీన్ని శ్రీ విశ్వామిత్ర స్వామి పీఠం అన్నారు. మరి ఇది ఒక చిన్న గుడిలా ఉంది, ఇది కూడా ఆ కాలం నాటిది. ఇంకా వీడియో లెంగ్త్ అవుతుంది, మీకు ఆ తర్వాత మల్లమ్మ ఆవులు కాసిన ప్రాంతం మరో వీడియోలో చూపిస్తాను, చాలా బాగుంటుంది. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.